కాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుప్పుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు గోల్డ్ గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సట్టుకుంటే సింగార కుంకుమెట్టి పెట్టబొట్టు తిట్టుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుర్తుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. హాయ్ బాయ్స్. హాయ్ హలో వెల్కమ్ టు జెల్ జెల్ జిగా. గంగ గోల గోల చెయ్యంగ గోలరులు కాసేపు జరిపై దూరంగా కన్న పోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసు చేతి సాటి రాదుగా ఏ చూపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా. మరి ఈ రోజు మన జల్ జల్ జేగా వచ్చేసింది శ్రీ సాయి జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ కి. అండ్ ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా హుషారుగా ఉన్నారు. ఆటలాడించడానికి పాటలు పాడించడానికి మేము రెడీ. మీరు రెడీయా? అండ్ మీరు రెడీయా? సో మొత్తానికి ఎస్ఎస్జే ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట. సో మరి బాయ్స్ గర్ల్స్ ఈ రోజు మన జెల్ జెల్ జిగాలో ఎలాంటి మరి గేమ్స్ ఆడబోతున్నారు అండ్ యాక్టివిటీస్ చేయబోతున్నారు మీరు చూస్తారు. అండ్ మేము ఏ గేమ్స్ చేయబోతున్నారో వాళ్ళు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఏమంటారు బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకే, సో వాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి హియర్ వి గో విత్ టాస్క్. ఓకే, సో మరి గేమ్స్ కి ముందు టాస్క్ అనుకున్నాము. మరి ఈ టాస్క్ బాయ్స్ లో కొంతమందికి గర్ల్స్ లో కొంతమందికి ఇస్తాము. సో మరి బాయ్స్ కి ఇస్తున్నాము అండ్ బాయ్స్ లో ఎవరు ఏ టాస్క్ చేయబోతున్నారో చూద్దాము. సో బాయ్స్ ని పిలిచేద్దాము. సో బాయ్స్ నుంచి ముగ్గురు టాస్క్ చేయడానికి కావాలి. సో బాయ్స్ 3 బాయ్స్ ఓకే రైట్. మరి మొత్తానికి టాస్క్ చేయడానికి బాయ్స్ నుండి 3 బాయ్స్ వచ్చేసారు. ఇప్పుడు నెక్స్ట్ మరి టాస్క్ చేయడానికి 3 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే, మరి బాయ్స్ వచ్చేసారు అండ్ గర్ల్స్ వచ్చేసారు అండ్ ఇక్కడ టాస్క్లు కూడా రెడీగా ఉన్నాయి. ఇందు వాళ్ళ బాయ్స్ కి 3 టాస్క్ ఇస్తుంది అండ్ నేను నా గర్ల్స్ కి 3 టాస్క్ ఇస్తాను. సో రెడీ బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకే రైట్. మరి టాస్క్ చేయడానికి బాయ్స్ నుండి 3 బాయ్స్ అండ్ మా గర్ల్స్ నుండి 3 గర్ల్స్ వచ్చేసారు. మరి ఫస్ట్ గా ఈ రోజు టాస్క్ ఎవరి దగ్గరికి వెళ్ళిపోదాం ఇందు? సో యాజ్ యూజువల్లీ మనం గర్ల్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే గర్ల్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తే కలర్ఫుల్ గా చాలా బ్యూటిఫుల్ గా. సో హియర్ వి గో విత్ ది గర్ల్స్. సో మరి ఫస్ట్ గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. వాళ్ళకి ఏ టాస్క్ వచ్చాయి, ఎలాంటి టాస్క్లు వచ్చాయి, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. ఫస్ట్ గా ఈ అమ్మాయి ఇక్కడ రెడీగా ఉంది. రైట్ సానియా, మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. హియర్ వి గో. సో మరి ఫస్ట్ మరి సానియా వచ్చేసింది అండ్ సానియాకి వచ్చిన టాస్క్ ఫస్ట్ సూపర్ డూపర్ టాస్క్ అన్నమాట. ఈ టాస్క్ తో బాయ్స్ అండ్ గర్ల్స్ లో ఫుల్ జోష్ వచ్చేస్తుంది. అండ్ సానియా హియర్ వి గో, నీకు వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. సో ఆర్ యు రెడీ? Yes, please. Ready? నేనేమో బోల్డ్ అంతా హైపర్ ఎక్కడితే నీ కూడా ఎక్కిస్తా హైపర్. నేనేమో బోల్డ్ అంతా హైపర్ ఎక్కడితే నీ కూడా ఎక్కిస్తా హైపర్. రౌడీ రేకే సతాలో బేడి అరే నువ్వు నేను జోడి చల్ మెరుపుల దాడి రాయ రాయ రాసి నేను వస్తా బండి చేసి అందిన కాడికి తోచి ఫుల్ పెడతా పేచి రాళ్ళుగా ఈ పిల్ల కాడ నువ్వు నిన్ను కాకరే అంటుకుంటే తస్సదియా మహా డేంజరే కాలిగరు సిన్నదన హార్ట్గా తిన్నదనే సామినంగా ఆగలిగా స్పీడోమీటరే. Okay, right. That was wonderful performance by Sania. Boys and girls, give her a big round of applause. ఓకే, సో మరి గర్ల్స్ నుంచి టాస్క్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు బాయ్స్ నుంచి టాస్క్ స్టార్ట్ చేద్దాము. సో నిఖిల్, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? సో మరి నిఖిల్ కి వచ్చిన టాస్క్ ఏంటంటే కప్ప గెంతులు వేయాలి. Okay, Nikhil.
నిఖిల్ మరి కప్ప ఎలా గెంతుద్దో తెలుసు కదా? చూసావు కదా? ట్రై చేయలే, ఇప్పుడు try Okay. చేస్తాం. అప్పుడు చూసావు, ఇప్పుడు ట్రై చేయాలి. చేస్తావు. సో మరి Okay? నిఖిల్ కప్పలా గెంతి చూపెట్టాలి ఒక 2 రౌండ్లు వేసి. రెడీ? సో ఇక్కడ నుంచి అలా ఒక రౌండ్ వేసేసి వచ్చేసాయి ఒక బ్యూటిఫుల్ కప్ప లాగా. ఈ కప్ప చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో? మంచి టీ షర్ట్ వేసింది, అందులో జీన్స్ వేసింది. మగ కప్ప. ఓకే, సో ఎనీవేస్ ఆ కప్ప యు రెడీ? Ready. ఓకే, గో. ఓకే, సో సూపర్. జనరల్ గా నిఖిల్ కి అయితే మామూలుగా కళ్ళద్దాలు బాగా కనిపిస్తాయి, కళ్ళద్దాలతో కనిపిస్తాయి. బట్ కప్పగా మారినప్పుడు మాత్రం కళ్ళద్దాలు లేకపోయినా కనిపించినాయి. కాబట్టి ఓకే, మరి ఇప్పుడు మరి మా గర్ల్స్ నుంచి ఎలాంటి టాస్క్ అండ్ ఏ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు చూద్దాం. హియర్ వి గో, కమ్ ఆన్. ఓకే రైట్, మరి మొత్తానికి రచనకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. సో మరి రచనకు వచ్చిన టాస్క్ ఒక మంచి పవర్ఫుల్ డైలాగ్ చెప్పాలి. సో రచన మీకు ఇష్టం వచ్చిన డైలాగ్ ఏదైనా పర్లేదు. రచిస్తావా? రచించినది చెప్తావా? రచన రచించిందే చెప్పిద్దంట. చెప్తావా? సో రచన రెడీ? కమ్ ఆన్, గో అహెడ్. మొక్కల్ని పీకుతే పీక కోస్తా. ఏదో చెప్పా, ఏదో చెప్పా, ఏదో చెప్పా. కాదు, నువ్వు ఇది రచించింది కాదు, ఇది ఎవరో రచించింది కాదు, ఇది నువ్వు రచించింది. ఎవరో రచించింది ట్రై చేసా. అది ఎవరో రచించింది కాదు, ఎవరో రచించింది వేరే, నువ్వు రచించింది ఇది. ఓకే, సో రచన, సో చెప్పు డైలాగ్. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చెప్పు. మొక్కే అని పీకేస్తే పీక కోస్తా, పీక కోస్తా. దేవుడా 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 దేవుడా. ఓకే, సో నీకు డైలాగ్ ఇవ్వాలంటే కొంచెం ఇదిగా అనిపిస్తుంది, ఎందుకంటే డైలాగ్ ని కూని చేసేస్తున్నావు నువ్వు. సరే ఫైన్, నేను నీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను. కప్ప కప్ప పక్క కప్ప 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 పక్క కప్ప. ఓకే, ఇది ఇది 10 times. ఓకే, స్టార్ట్. కప్ప కప్ప పక్క కప్ప, కప్ప కప్ప పక్క కప్ప, కప్ప కప్ప పక్క కప్ప, కప్ప కప్ప పక్క కప్ప. పక్కనా? పక్క కాదు, కప్ప కప్ప పక్క కప్ప. కప్ప కప్ప పక్క కప్ప, కప్ప కప్ప పక్క కప్ప. మళ్ళీ 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 ఇంకా 4 times. కప్ప కప్ప పక్క కప్ప, కప్ప కప్ప కప్ప. మళ్ళీ ఇంకా 3 times. కప్ప కప్ప పక్క కప్ప, కప్ప 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 పక్క కప్ప, కప్ప కప్ప పక్క కప్ప. ఓకే, సూపర్ సూపర్. మొత్తానికి ఈ కాలేజ్ లో 2 కప్పలు ఉన్నాయి, ఒక మగ కప్ప ఒక ఆడకప్ప. సో ఫైనలీ నెక్స్ట్ బాయ్స్ నుంచి ఎవరైతే టాస్క్ చేస్తారో చూద్దాము. ఫైనల్ ఏంటి, ఏదైనా షాక్ కడుతుందా? లేదు, ఏమైనా కరుస్తుందా? లేదుగా, బానే ఉంది కదా. ఓకే, మైక్ లో మాట్లాడు. ఓకే, సో సాయినాథ్ నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా. సో మరి సాయినాథ్ కి వచ్చిన టాస్క్ ఏంటంటే సాంగ్ పాడాలి. స్టార్ట్. నేను నువ్వంటూ వేరైనా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా, నువ్వే లేకుంటే ఏమవుతాను, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా చేస్తా నమ్మేట్టుగా, ఒకసారి చూసినే వలచానా నన్ను వీడిపోదు ఏమో, ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తా వేగంగా, నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. సూపర్ గా పాడాడు.
పాడాడు. మంచి సాంగ్ తీసుకొని ఏదైనా అమ్మాయి కోసం ప్రపోజ్ చేయడానికి సాంగ్ రాసుకున్నావా? ఏమో ఆరెంజ్ లో హీరో ఏమో డౌట్ వస్తుంది నాకు. ఆరెంజ్ లో హీరో ఒక్క లవ్ స్టోరీ కాదు 10 లవ్ స్టోరీస్ ఉంటాయి. సో ఎనీవేస్ దట్ వాస్ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఓకే రైట్ అండ్ ఇప్పుడు గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం అండ్ లాస్ట్ టాస్క్ ఎవరిదో చూద్దాం అండ్ వస్తున్నా కమాన్. సో లావణ్యకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. సో మరి లావణ్యకు వచ్చిన టాస్క్ ఒక మంచి సాంగ్ పాడాలి. సో లావణ్య ఆర్ యు రెడీ? ఓకే కమాన్ గో హెడ్. తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని, రాసా రాసా నీకే ప్రేమని, రాసా రాసా నువ్వే నేనని. ఆనందమానందం నీలా చేరింది నన్ను వందేలానుబంధం. ఊపిరే నిలిపావురా, నా కళ్ళలో నిలిచావురా, నా ప్రేమనే గెలిచావురా, మనస్సునే పిలిచావురా, నా లోకమైపోయావురా, వెయ్యేళ్ళు నాతో ఉండరా. ఓకే దట్ వాస్ బ్యూటిఫుల్ సాంగ్ బై లావణ్య. నిజంగా మంచి సాంగ్ పాడావు, మెలోడీది. ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే ఓకే సో ఫైనల్లీ బాయ్స్ నుంచి ఎవరు ఏ టాస్క్ చేస్తారో చూద్దాము. సో బాయ్స్ హాయ్ హాయ్ పేరు వెంకటేష్ గుప్తా. వెంకటేష్ గుప్తా. ఏంటి అంత సీరియస్ కొన్నా? టాస్క్ ఏమైనా టఫ్ గా వచ్చిందా? ఆమె సీరియస్ అవుతుందా? లేదు కదా, కూల్ కదా. వి ఆర్ ఫ్రెండ్స్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థాంక్యూ. విష్ యూ ద సేమ్. థాంక్యూ. అంటే మీకు అందరికి ఎప్పుడు పడితే అప్పుడు ఫ్రెండ్షిప్ డే. మేము ఫ్రెండ్స్ అబ్బా, మేము ఎప్పుడైనా చేసుకుంటాం. అన్ని రోజులు పండుగనే కదా భయ్య, అన్ని రోజులు పండుగనే కదా భయ్య. ఓకే సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాము. డాన్స్ చేయాలి. ఆర్ యు రెడీ? yes sir. ఓకే సో మరి స్టార్ట్ మ్యూజిక్. రంగు రంగు సకిలెక్కి ఇంగు రంగం వచ్చినారు పిల్లగారు, ఏ టెంగు టెంగు పెళ్ళు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపు లోటు కంది రోడ్డు, ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిగ్గు సిగ్గు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడ మళ్ళీ నీకు దూది మందు రాస్తాడు, ఒక్కసారి వచ్చి చూడు. హెడుడు హడుడు రారాడుడు నువ్వు 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 నాకు సరైనడు. వండర్ఫుల్, సూపర్ సూపర్ డాన్స్, సూపర్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి క్లాస్. ఓకే మరి మొత్తానికి టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా ఎనర్జెటిక్ గా ఫుల్ టు ఇక్కడ మొత్తానికి పెర్ఫార్మ్ చేశారు. డాన్స్ అయితే ఏంటి, సాంగ్స్ అయితే ఏంటి, మధ్యలో టాస్క్ అయితే ఏంటి. సో ఎనీవేస్ బాయ్స్ అండ్ గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గర్ల్స్. ఓకే సో మన టాస్క్ ఫినిష్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం వెళ్ళిపోతున్నాము గేమ్స్ లోకి. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, 4 డిఫరెంట్ గేమ్స్. సో ఒకటికి మించి ఇంకొక గేమ్ ఉంటుంది. సో మరి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాము. మరి ఈ గేమ్ అందరినీ నవ్వించే గేమ్, కవ్వించే గేమ్ అండ్ పరిగెత్తించే గేమ్. సో మరి ఆ గేమే పరుగు పరుగు. పరుగు పరుగు గేమ్ కి కావాలి బాయ్స్ నుంచి 4 మెంబర్స్, గర్ల్స్ నుంచి 4 మెంబర్స్. సో మరి ఫస్ట్ బాయ్స్ నుంచి 4 మెంబర్స్ ఎవరు వస్తున్నారో చూద్దాము. సో బాయ్స్ నుంచి 4 మెంబర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మరి మొత్తానికి బాయ్స్ నుంచి 4 మెంబర్స్ మరి పరుగో పరుగో గేమ్ ఆడటానికి వచ్చేస్తే మా గర్ల్స్ కూడా పరిగెట్టుకుంటూ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. ఓకే సో మరి బాయ్స్ నుంచి 4 మెంబర్స్, గర్ల్స్ నుంచి 4 మెంబర్స్ వచ్చేసారు. మరి గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రాపర్టీస్ కావాలి. సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే మరి మొత్తానికి మనం వచ్చేసాం పరుగో పరుగో అండ్ ఇక్కడ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. అండ్ ఇందు టీం నుంచి 4 బాయ్స్ అండ్ నా టీం నుంచి 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు.
సో మరి ఈ గేమ్ ఎలా ఆడాలి అనేది మనం చెప్తాం. సో దాని తర్వాత మాకు కూడా చూపిస్తాను. సో ఇక్కడ మనకి గోల్ సంచులు ఉన్నాయి, 4 గోల్ సంచులు. ఆ గోల్ సంచిలో ఫాస్ట్ గా మరి బాయ్స్ వస్తే 4 ఆ గోల్ సంచులు వేసుకొని ఇక్కడ నుంచి ఆ బౌల్ వరకు గెంతుతూ, అంటే అదే గోల్ సంచిలో జంప్ చేస్తూ వెళ్ళి అక్కడ ఉన్న 4 బాల్స్, అంటే దాంట్లో 4 బాల్స్ ఉంటాయి. ఆ 4 బాల్స్ ఈచ్ 1 బాల్ ఈచ్ పర్సన్ పిక్ చేసుకొని మళ్ళీ సేమ్ యాజ్ టీస్ మళ్ళీ 4 పరిగెట్టుకుంటూ వెనకాలకి రావాలి. అండ్ ఇక్కడ ఒక బౌల్ ఉంటుంది, ఆ బౌల్లో 4 బాల్స్ వేయాలి. అండ్ 4 వెళ్ళాలి, 4 రావాలి. అండ్ లాస్ట్ బాల్ ఈ బౌల్లో పడిగే వరకు కూడా మనకి టైమర్ ఉంటుంది. సో ఇదంతా టైమర్ మీద ఆధారపడి ఉంటుంది. సో మరి గర్ల్స్ తక్కువ టైంలో చేస్తే వాళ్ళు విన్ అవుతారు, అండ్ బాయ్స్ తక్కువ టైంలో చేస్తే వాళ్ళు విన్ అవుతారు. సో మరి మొత్తానికి ఈ పరుగు ఆడటానికి ఫస్ట్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ముందు నేను మాక్ చేసి చూపిస్తాను. సో మరి నితిన్ మాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. నితిన్, ఆర్ యు రెడీ? ఓకే, హియర్ వి గో. 3 2 1 గో. సో మరి ఈ గేమ్ ఆడడానికి ఫస్ట్ బాయ్స్ వచ్చేస్తున్నారు, ఎందుకంటే టాస్క్ గర్ల్స్ ఓపెన్ చేశారు కాబట్టి గేమ్స్ బాయ్స్ ఓపెన్ చేస్తారు. ఓకే, సో బాయ్స్ ఆర్ యు రెడీ? ఓకే, సో మరి గోల్ సంచులు వేసేసుకోండి. ఓకే, సో మరి మా బాయ్స్ రెడీగా ఉన్నారు పరుగు ఆడడానికి. ఆఫ్ కోర్స్ మా బాయ్స్ గెలుస్తారు, అందులో డౌటే లేదు అని అనుకోండి అంతే. అంతే మేము టైమర్ కూడా రెడీగా ఉంది. Here we go from 3 to 1. 3 2 1 go. ఓకే రైట్, మరి మొత్తానికి చూసారు కదా బాయ్స్ పరుగు కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు మా గర్ల్స్ టర్న్ అన్నమాట. మరి వాళ్ళకంటే మనం ఫాస్ట్ గా చేస్తే మనం ఈ గేమ్ విన్ కావచ్చు. హియర్ వి గో. 3 2 1 గో. ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు పరుగు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు ఫాస్ట్ గా చేశారు, ఎవరిది తక్కువ టైంలో చేశారు అనేది మనం తెలుసుకునే ముందు వీళ్ళ గేమ్ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాము. సో ఫస్ట్ బాయ్స్ ఆడారు కాబట్టి బాయ్స్ ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. సో మహేష్, ఎలా అనిపించింది గేమ్? Yes, I enjoyed a lot. ఓకే, సో మహేందర్ గేమ్ ఎలా అనిపించింది? Thrilling. సో ఆకాష్ గేమ్ ఎలా అనిపించింది? ఆకాష్ Super. ఇంకా I enjoyed a lot. సో ఎనీవేస్ రవలి, ఓవరాల్ గా గేమ్ నీకు ఎలా అనిపించింది? బాగుంది. సో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా బాగుంది. ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్ వచ్చింది. గేమ్ అయితే ఎంజాయ్ చేశాను. ఎవనిక, మన గేమ్ పరుగు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా ఎక్సైటింగ్ గా ఉంది, థ్రిల్లింగ్ గా ఉంది, కొంచెం టెన్షన్ కూడా వచ్చింది. బట్ ఫైనల్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఓకే రైట్, మరి మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు వాళ్ళ ఫీడ్బ్యాక్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫైనల్ గా స్కోరింగ్ వెళ్ళిపోదాం. అండ్ ఫాస్ట్ గా మరి మా గర్ల్స్ చేశారు 40 seconds లో, అండ్ మా బాయ్స్ చేశారు 25 seconds. సో ఎనీవేస్ మరి మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా కంప్లీట్ చేసుకున్నారు పరుగు. థ్యాంక్ యూ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ గర్ల్స్. సో మరి నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్దాము. బట్ దానికంటే ముందు గర్ల్స్ లో నుంచి రేఖ ఓ బ్యూటిఫుల్ సాంగ్ తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంది. సో నౌ లెట్స్ వెల్కమ్ హర్. సో ఇప్పుడు రేఖతో పాటు యవనిక కూడా వచ్చింది. సో వీళ్ళిద్దరూ కలిపి పాట పాడతారు. సో రెడీ?
రెడీ గర్ల్స్ మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు నేస్తం నుంచి ఊహలు పెంచి తప్పుకుపోతావెందుకు ఆ పంతం నీకై ప్రాణాలిస్తానన్నా ఇంకా ఇంకా అలుసైపోతున్నానా పొరపాటుంటే మన్నించవే ముక్కలు చేసి పక్కకు వెళతావెందుకు ఓనేస్తం చాలా బాగా పాడారు. చాలా మెలోడియస్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు. దట్స్ వండర్ఫుల్. థాంక్యూ సో మచ్. ఓకే, సో మరి నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోదాము. మరి ఆ గేమే క్యాప్ ఆన్ హెడ్. సో మరి క్యాప్ ఆన్ హెడ్ గేమ్ కి కావాలి బాయ్స్ నుంచి ఇద్దరు, గర్ల్స్ నుంచి ఇద్దరు. సో మరి బాయ్స్ నుంచి ఇద్దరు ఎవరు వస్తున్నారో చూద్దాము. సో బాయ్స్ నుంచి ఇద్దరు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. గర్ల్స్ నుంచి ఇద్దరు ఎవరు వస్తున్నారో చూద్దాం. సో లెట్స్ వెల్కమ్ గర్ల్స్. మరి గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రాపర్టీస్ కావాలి. సో ప్రాపర్టీస్ ఓకే. సో మరి క్యాప్ ఆన్ హెడ్. ఎస్, సో ఇలా హెడ్ మీద క్యాప్ పెట్టాలన్నమాట. ఈ జోకర్ మాస్క్ తో అదే గేమ్. సో అయితే ఈ గేమ్ ఎలా ఆడాలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు. సో మీరిద్దరు ఒకవేళ ఆడితే మీ మొహానికి ఈ మాస్క్ వేస్తాము, మీ చేతిలో క్యాప్ ఉంటుంది, ఈ క్యాప్. అండ్ మీ ఇద్దరు ఆడతారు, ఇద్దరు వేరే వేరే డైరెక్షన్స్ లో ఉంటారు. ఈ జోకర్ మాస్క్ వేసిన తర్వాత మీకు ఏమీ కనిపించదు. సో నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను అండ్ నితిన్ మిమ్మల్ని మిస్ గైడ్ చేస్తాడు. సో ఎలాగో అలాగా మీ పార్ట్నర్ ని, అంటే నువ్వు తన్ని ఆర్ నువ్వు తిన్ని క్యాప్ పట్టుకున్నాక ఈ క్యాప్ తీసి తనకి పెట్టాలి. ఓకే, సో మీ చేతిలో ఉన్న క్యాప్ తీసి తన తల మీద పెట్టాలి. సో ఎవరైతే ఫాస్ట్ గా పెడతారో, అంటే ఎవరు ఫాస్ట్ గా చేస్తారో, బాయ్స్ ఫాస్ట్ గా చేస్తే బాయ్స్ విన్నర్స్ అండ్ గర్ల్స్ ఫాస్ట్ గా చేస్తే గర్ల్స్ విన్నర్స్. ఈ గేమ్ కి టైమర్ ఉంటుంది, టైమర్ బేస్డ్ గేమ్ అన్నమాట. అండ్ ఈ గేమ్ కూడా గర్ల్స్ వర్సెస్ బాయ్స్. అట్లీస్ట్ ఈ గేమ్ లో అయినా మీ గర్ల్స్ గెలుస్తారేమో చూసుకోండి. యాక్చువల్ గా మీరు అన్నిసార్లు అట్లీస్ట్ అన్నప్పుడే మీరు హిట్ లిస్ట్ లో ఉన్నారు. అంత లేదు, మేము హిట్ లిస్ట్ లో ఉన్నాం. కరెక్ట్. So let's start the game. Cap on head. Girls, are you ready? Yeah. Okay, boys ready? Yeah. So మరి ఇందాక బాయ్స్ ఆడారు కాబట్టి ఇప్పుడు గర్ల్స్ ఆడతారు. గర్ల్స్, let's go. ఓకే, సో మరి గర్ల్స్ నుంచి మౌనిక ప్లస్ మౌనిక, ఇద్దరు మౌనికాలే. ఈ ఇద్దరు మౌనికాలు కలిస్తే ఎలా ఉంటుందో గేమ్ ఇప్పుడు చూద్దాము. లెట్స్ స్టార్ట్ ద గేమ్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ లా, కొంచెం స్వీట్ అండ్ చిల్లీ లా, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా, రంగులు మారే ఫ్లేవర్ లా. టాలీ టాలీ మసాలా, వెంకీ రామ్ కా మసాలా, టాలీ టాలీ మసాలా, వెంకీ రామ్ కా మసాలా. నిమిషం టెన్షన్ పెట్టేలా, మరో నిమిషం కిటకిటలెట్టేలా, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా, చేసే చేసి చూడాలా. వెంకీ పల్చీస్ got the moves, Ram you rock it with your goose, spicy messy hot and cool, వెంకీ రామ్ oh you just rule. గర్ల్స్ ఆడేశారు, చాలా బాగా ఆడారు, చాలా ఫాస్ట్ గా ఆడారు. మరి మా బాయ్స్ అంతకన్నా ఫాస్ట్ గా ఆడతారు, లేట్ గా ఆడతారు, ఎలా ఆడతారో చూద్దాము. లెట్స్ గో. ఓకే, సో మరి బాయ్స్ నుంచి మా బాయ్స్ రెడీగా ఉన్నారు ఆడడానికి. సో హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ లా, కొంచెం స్వీట్ అండ్ చిల్లీ లా, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా, రంగులు మారే ఫ్లేవర్ లా. టాలీ టాలీ మసాలా, వెంకీ రామ్ కా మసాలా, టాలీ టాలీ మసాలా, వెంకీ రామ్ కా మసాలా. నిమిషం టెన్షన్ పెట్టేలా, మరో నిమిషం కిటకిటలెట్టేలా, లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ మసాలా, చేసే చేసి చూడాలా. వెంకీ పల్చీస్ got the moves, Ram you rock it with your goose, spicy messy hot and cool, వెంకీ రామ్ oh you just rule. ఓకే, మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం క్యాప్ ఆన్ హెడ్. సో ఇప్పుడు ఫైనల్ గా స్కోరింగ్ వెళ్ళిపోదాం. అండ్ బాయ్స్ గెలిచారా గర్ల్స్ గెలిచారా చూద్దాం. ఫస్ట్ గా మరి బాయ్స్ స్కోర్ ఎంతో తెలుసుకుందాం. సో మరి మా బాయ్స్ చేశారు 47 సెకండ్స్ లో. పాపం వాళ్ళు 47 సెకండ్స్ లో చేస్తే మరి మా గర్ల్స్ చేశారు 39 సెకండ్స్ లో.
నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో నేను వాడే గాజులు కోకారై కళ్ళన్ని ఊరమాస లెక్కలో నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో నేను వాడే గాజులు కోకారై కళ్ళన్ని ఊరమాస లెక్కలో. సో ఈ మాత్రం సెలబ్రేషన్స్ మీకు అవసరమే, ఎందుకంటే ఫస్ట్ టైం ఒక గేమ్ గెలిచారు కదా. ఫస్ట్ గెలుపుని చూసాము, మీరు తర్వాత రుచి చూసారు. లాస్ట్ ఫైనల్ గా ఎవరు విన్ అయ్యారు అనేదే కదా మ్యాటర్. సో ఎనీవేస్ మొత్తానికి మన క్యాప్ ఆన్ హెడ్ విన్నర్స్ గర్ల్స్. కమ్ ఆన్ బాయ్స్ అండ్ గర్ల్స్. గర్ల్స్ కి వండర్ఫుల్. గర్ల్స్ కంగ్రాచులేషన్స్ అండ్ బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే మరి నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. మరి ఆ గేమే పగడో పగడో. ఓకే సో మరి బాయ్స్ నుంచి ఇద్దరు గర్ల్స్ నుంచి ఇద్దరు కావాలి మనకి పకడో పకడో గేమ్ కి. సో మరి ఫస్ట్ బాయ్స్ నుంచి ఇద్దరు ఎవరు వస్తున్నారో చూద్దాము. సో మరి బాయ్స్ నుంచి ఇద్దరు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే రైట్ మరి బాయ్స్ నుంచి పగడో పగడో గేమ్ ఆడడానికి ఇద్దరు రెడీగా ఉన్నారు. సో మరి నెక్స్ట్ గర్ల్స్ నుంచి ఇద్దరు గర్ల్స్ ఎవరు వస్తున్నారో చూద్దాం. ఓకే సో మరి బాయ్స్ నుంచి ఇద్దరు గర్ల్స్ నుంచి ఇద్దరు వచ్చేసారు. మనకు కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే సో మరి మనం వచ్చేసాము పకడో పకడో గేమ్ కి అండ్ మనకి వచ్చేసాయి ప్రాపర్టీస్. ఇక్కడ ఫుల్ స్మైలీ బాల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక ఎంప్టీ టబ్ ఉంది అండ్ అక్కడ 2 రింగ్స్ ఉన్నాయి. సో ఈ గేమ్ చెప్పే కన్నా చూపిస్తే చాలా బాగుంటుంది. సో నితిన్ shall we go for a more? Right. Yes, go. ఓకే సో గేమ్ ఎలా ఆడాలంటే ఎగ్జాక్ట్లీ ఇలా ఆడాలి. సో ఆపోజిట్ పర్సన్ ఆపోజిట్ సైడ్ లో ఉంటారు అండ్ నేను ఇటు పక్క ఉంటాను అండ్ ఒక స్టెప్ అయినా తెప్పర్లేదు తీసుకోవచ్చు అండ్ ఇలా బాల్ పిక్ చేయాలి. Here we go from 3 to 1. 3 2 1 go. చూసారు కదా పకడో పకడో గేమ్ అలా ఆడాలి. ఇందాక ఇక్కడ ఉంది అండ్ నేను అక్కడ ఉన్నాను ఆపోజిట్ డైరెక్షన్స్ లో. బాల్స్ ఇలా 90 సెకండ్స్ లో ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తారో అండ్ పిక్ చేస్తారో మరి బాయ్స్ చేస్తారా అండ్ గర్ల్స్ చేస్తారా అదే మన పకడో పకడో. సో అయితే ఈ గేమ్ లో మీరు మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే 90 సెకండ్స్ ఉంటుంది. సో ఈ 90 సెకండ్స్ లో మాక్సిమం బాల్స్ మీరు పిక్ చేయాలి. ఓకే సో మరి ఇందాక గర్ల్స్ ఆడారు కాబట్టి ఇప్పుడు బాయ్స్ ఫస్ట్ ఆడతారు. సో బాయ్స్ లెట్స్ గో. సో పకడో పకడో ఆడడానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. పకడో 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 మీరు తీసినవైతే ఇంకో 2 బాల్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. బట్ అవి రెండు ఎందుకు తీసేసామంటే మీరు బాల్స్ తీసుకున్నారు కాబట్టి. సో ఫైనలీ మన స్కోర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9. మొత్తానికి 90 సెకండ్స్ లో మరి బాయ్స్ చేశారు 9 బాల్స్. సో మరి అలాగే మరి ఇప్పుడు మా గర్ల్స్ టర్న్. గర్ల్స్ వాళ్ళకంటే 90 సెకండ్స్ లో ఒకటి ఎక్కువ పిక్ చేసిన మనమే విన్నర్స్ మన పకడో పకడో గేమ్ లో. సో ఆర్ యు రెడీ గర్ల్స్? మీరు 10 పిక్ చేస్తే చాలు, యు విల్ బి విన్నర్స్. ఓకే, ఆల్ ది బెస్ట్ యు. లెట్స్ గో. ఓకే మరి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు. 90 సెకండ్స్ లో బాయ్స్ కన్నా ఒక బాల్ అంటే 10 బాల్స్ పిక్ చేయాలి. గర్ల్స్ ఆర్ యు రెడీ? హియర్ వి గో. 3 2 1 గో. పకడో 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 పకడో
తీసుకున్నారు. యాక్చువల్లీ అయితే 3 బట్ 2 స్టెప్స్ లో తీసుకున్నారు కాబట్టి ఇది కౌంట్ లో లేదు. సో ఫైనలీ 1 and 2. సో గర్ల్స్ స్కోర్ 2 and boys score. పకడో పకడోలో విన్నర్స్ బాయ్స్. ఈ గేమ్ లో మరి మా బాయ్స్ గెలిచారు, అందుకే ఫుల్ టు ఖుష్ ఖుష్ ఉన్నారు. సో అందుకని సూపర్ డూపర్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ తో ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో నౌ లెట్స్ వెల్కమ్ దెం. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే పులేసి పోదే పోదే పాపా పులేసి పోదే పోదే పాపా రారో రారో నా శివ కాశీ అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే లేసిపోతే పోతే లేసిపోతే పోతే చెట్టు మీద మ్యాంగోలో వెంట కట్టుకున్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్ప్ గుల్లాడే వచ్చి మ్యాంగో కోస్తే పులేసిపోతే కన్నే కొట్టావంటే పులేసిపోతే ముద్ద పెట్టావంటే లేసిపోతే అయ్యే పట్టాపట్టే లేసిపోతే రా. మరి మన జల్ జల్ జిగాలో నెక్స్ట్ ఓ లవ్లీ గేమ్ లోకి వెళ్దాము. బట్ దానికంటే ముందు ఓ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో స్టూడెంట్స్ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. నౌ లెట్స్ వెల్కమ్ దెం. నీలాకాశంలో మెరిసే చంద్రుడివే రిఫ్ఫున నేలకు జారి నాకై వచ్చావే పొంగే నదిలా నన్నే మార్చావే చిన్ని గుండెల్లోన అలజడి రేపావే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహలజడిలో చక్కిలి గింతలు మొదలాయి నా ఒడిలో నీ వల్లే రా సుకుమార నీ మాయ నీ వల్లే రా ఏదో అయింది ఈ వేళ ఇన్నాళ్ళు లేదిలా ఓకే, సో మరి నెక్స్ట్ ఇంకొక సూపర్ డూపర్ గేమ్ లోకి వెళ్దాము. అయితే ఇప్పటి వరకు ఆడిన గేమ్స్ అన్ని ఒక లెక్క, ఇది ఇంకో లెక్క. ఎందుకంటే ఇందాక ఆడిన గేమ్స్ అన్నిటికీ టాలెంట్ కావాలి, కంప్లీట్ గా టాలెంట్ మీద బేస్ అయి ఉన్న గేమ్స్. కూడా టాలెంట్ మీదే బేస్ అయి ఉంది. ఈ గేమ్ కి టాలెంట్ తో పాటు లక్ కూడా కావాలి. సో మరి టాలెంట్ తో ఎంత బాగా పర్ఫార్మ్ చేసినా లక్ యాడ్ అయితేనే గేమ్ లో విన్ అవుతారు, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. మరి ఆ లక్ బాయ్స్ కుందో గర్ల్స్ కుందో చూసేద్దాము. ఇంతకీ ఆ గేమ్ ఏంటంటే సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ కి కావాలి బాయ్స్ నుంచి 5 మెంబర్స్ అండ్ గర్ల్స్ నుంచి 5 మెంబర్స్. సో మరి ముందుగా బాయ్స్ నుంచి 5 మెంబర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే రైట్, మరి బాయ్స్ వచ్చేసారు కాబట్టి సై అంటే సై గేమ్ ఆడటానికి ఇప్పుడు మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సై అంటే సై అంటూ. సో లెట్ మీ ఇన్వైట్ 5 గర్ల్స్, కమ్ ఫార్వర్డ్. ఓకే, సో మరి ఈ పోటీతో పాటు లక్ కూడా యాడ్ అయిన వాళ్ళు గర్ల్స్ ఆ బాయ్స్ అనేది లాస్ట్ వరకు ఎవరికి తెలీదు. సో మరి ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడాలంటే ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, సో మరి ఇక్కడ చూస్తే ప్రాపర్టీస్ వచ్చేసాయి. గ్రీన్ కార్పెట్ విత్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్, ఫ్రూట్స్ అండ్ బాల్స్. సో మరి గేమ్ ఎలా అంటే చాలా చాలా సింపుల్. ఇక్కడ మీరు చూస్తున్నారు ఒక మ్యాట్ అండ్ ఇక్కడ ఒక గ్రీన్ కార్పెట్. సో మీరు చేయవలసింది ఏంటంటే మీ 5గురిలో ఒకరు ఈ మ్యాట్ లో బోర్లా పడుకుంటారు, మిగిలిన 4 4 వైపులా హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి అక్కడి వరకు తీసుకెళ్తారు. తీసుకెళ్లే జర్నీలో మ్యాట్ లో పడుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇందులో ఉన్న చాక్లెట్స్ కానీ బాల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మాక్సిమం తీసి మ్యాట్ లో వేసుకోవాలి. వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. ఎవరు ఎక్కువ చేశారు అనే దాన్ని బట్టి కాకుండా దీనికి లక్, ఫేట్, అదృష్టం ఎక్సెట్రా ఎక్సెట్రా ఉన్నాయి. అన్ని మిక్స్ అయితే మనకి తెలుస్తుంది లాస్ట్ లో రిజల్ట్ ఎవరు గెలిచారు అనేది. సో మరి ఈ గేమ్ లో సై అంటే సై గేమ్ లో మరి బాయ్స్ కా లక్ ఉందా గర్ల్స్ కా లక్ ఉందా ఫస్ట్ చూద్దాం. అండ్ ఈ గేమ్ ఆడటానికి ఫస్ట్ గా మరి గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? yes girls please come. సో
ఓకే మరి మా గర్ల్స్ రెడీగా ఉన్నారు సై అంటే సై గేమ్ ఆడటానికి. సో మరి ఎక్కువ పిక్ చేయడానికి ట్రై చేయండి గర్ల్స్. హియర్ వి గో 3 2 1 గో. ఓకే సో మరి గర్ల్స్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో కౌంట్ స్టార్ట్ చేద్దాము. లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9, 10, 11, 12, 13, 14, 15, 17, 18, 19, 20, 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 50 51 52 53 54 55 56 58 59 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 93 4 94. Wow, super. So 94 chocolates chocolates collect చేశారు girls. Super. So our next fruits. fruits 1 2 3 4 5 6 7 8 9 10 11. So total fruits 11 and balls. so 0 balls. 0 balls. Okay, so మరి girls finish చేసుకున్నారు కాబట్టి boys ready? Are you ready boys? Okay, let's go. ఓకే సో మరి బాయ్స్ రెడీగా ఉన్నారు సైంటిస్ట్ అయ్యడానికి. హియర్ వి గో 3 2 1 గో. ఎన్ని కలెక్ట్ చేశారో కౌంట్ స్టార్ట్ చేద్దాము. హియర్ వి గో విత్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21 22 23 24 25 26 27 28 29 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42 43 44 45. so total chocolates 45. So మరి next fruits. 1 2 3 4 fruits. So balls 1. So ఫైనలీ ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. హియర్ వి గో. ఓకే సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు. సై అంటే సై. సో మరి ఫైనలీ స్కోర్స్. సో ఇందాక చెప్పినట్లుగా మరి ఈ గేమ్ ఓన్లీ లక్ మీద బేస్ అయి ఉంటుంది. బేసిక్ గా అనుకుంటారు గర్ల్స్ అందరూ సో మేము ఎక్కువ చాక్లెట్స్ పిక్ చేసాం కాబట్టి ఈ రోజు విన్నర్స్ మేమే అని. కానీ అలా కాదనమాట. సో బాయ్స్ మీరు కూడా గెలిచే అవకాశం మన గేమ్ లో ఉంది రైట్. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటి ఆ లక్ ఏంటో నేను చెప్పేస్తాను. సో ఇక్కడ 3 చిట్స్ ఉంటాయి. ఆ 3 చిట్స్ లో డిఫరెంట్ స్కోరింగ్ ఉంటుంది. ఒక దాంట్లో 100 ఉంటుంది, ఒక దాంట్లో 50 ఉంటుంది, ఒక దాంట్లో 30 ఉంటుంది. సో మరి ఫస్ట్ గా బాయ్స్ స్కోరింగ్ కి వెళ్తే వాళ్ళకి ఒకవేళ చాక్లెట్స్ కావాలనుకుంటే 50 చాక్లెట్స్ కలెక్ట్ చేస్తే వాళ్ళ స్కోరింగ్ మరి మా గర్ల్స్ ఒకటి చేస్తారు ఆ చిట్స్ లో నుండి. సో దాంట్లో 100 రావచ్చు, 50 రావచ్చు అండ్ 30 రావచ్చు. సో ఒకవేళ ఆ 50 చాక్లెట్స్ కి 100 వస్తే మీ స్కోర్ అలా గ్రాఫ్ పెరుగుతుంది. సో ఒకవేళ 30 వస్తే గ్రాఫ్ అలా డిక్రీజ్ అవుతుంది. సో మరి 100 వస్తుందా 30 వస్తుందా అనేది లక్ మీద ఆధారపడి ఉంటుంది. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ మా గర్ల్స్ ఆడారు కాబట్టి మా గర్ల్స్ స్కోర్స్ మరి బాయ్స్ డిసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ మనం ఫస్ట్ గా కావాల్సింది మనకి ఏంటి స్కోరింగ్? చాక్లెట్స్, బాల్స్ ఆర్ ఫ్రూట్స్? చాక్లెట్స్. సో మరి చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేసాం? 94 చాక్లెట్స్ కలెక్ట్ చేసాం. మరి ఆ 94 చాక్లెట్స్ కి మరి బాయ్స్ ఎంత స్కోర్ ఇస్తారో విల్ సీ. 50.
ఓకే గర్ల్స్, మరి ఇప్పుడు మనకు కావాల్సిన స్కోరింగ్ ఫ్రూట్స్ ఆర్ బాల్స్? ఫ్రూట్సా? ఓకే, మరి ఆ ఫ్రూట్స్ ఎన్ని కలెక్ట్ చేసాం? 11 ఫ్రూట్స్. సో 11 ఫ్రూట్స్ కి మరి బాయ్స్ ఎంత ఇస్తారో విల్సి. 100. సూపర్. అండ్ లాస్ట్ గా మిగిలినవి బాల్స్. సో మరి బాల్స్ కి మీరు మిస్ అయిన స్కోర్ ఓకే 0. సో దీనికి కౌంట్ మేము కలెక్ట్ చేయలేదు కాబట్టి కలెక్ట్ చేసి ఉంటే మీరు మిస్ అయిన స్కోర్ 30 అంట. ఓకే, నో ప్రాబ్లం. మా బాయ్ స్కోర్స్ మీరు డిసైడ్ చేయాలి. ఇగోండి మా జాతకాలు మీ చేతిలో. ఓకే, ఇప్పుడు మరి బాయ్స్ స్కోర్స్ మా గర్ల్స్ డిసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మరి ఫస్ట్ బాయ్స్ మనకు కావాల్సిన స్కోర్ ఏంటి? బాల్స్. ఓకే రైట్. ఎన్ని కలెక్ట్ చేశారు బాల్స్? 1. సో మరి 1 బాల్ కి మరి మా గర్ల్స్ ఎంత ఇస్తారో చూద్దాం. 30. నెక్స్ట్ స్కోరింగ్ ఏంటి? చాక్లెట్స్. సో మరి చాక్లెట్స్ కి ఎన్ని వస్తాయో చూద్దాం. 50. 45 into 50. అండ్ లాస్ట్ గా మిగిలినవి ఫ్రూట్స్. సో మరి ఫ్రూట్స్ కి మరి మా గర్ల్స్ ఎంత ఇస్తారో చూద్దాం. 100. ఓకే, సో మరి ఫైనల్ స్కోర్స్ ఇప్పుడు చూద్దాము. బట్ దానికంటే ముందు లెట్స్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. And my boy score 2680. ఓకే, మరి మీ బాయ్స్ స్కోర్ అలా ఉంటే మరి మా గర్ల్స్ చేశారు 5800. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని తింటుగా చేసుకో. ఓకే, సో ఇది ఈ రోజు మన జేల్ జిగా ఇన్ SSJ ఇంజనీరింగ్ కాలేజ్. సో మరి ఈ రోజు ఎపిసోడ్ చూస్తే దట్స్ రియలీ వండర్ఫుల్. ఎందుకంటే ఫస్ట్ గేమ్ బాయ్స్ గెలిచారు, సెకండ్ గేమ్ గర్ల్స్ గెలిచారు, థర్డ్ గేమ్ బాయ్స్ గెలిచారు, ఫోర్త్ గేమ్ గర్ల్స్ గెలిచారు. సో ఫైనలీ గెలిచింది SSJ ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే వ్యూయర్స్, చూసారు కదా, ఇది ఈ రోజు మన జేల్ జిగా ఇన్ SSJ ఇంజనీరింగ్ కాలేజ్. సో మరి ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా 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 హైపర్ ఎనర్జెటిక్ గా ఉన్నారు. అన్నిట్లోనూ గేమ్స్ లో గానీ, ఆటల్లో గానీ, మాటల్లో గానీ, పాటల్లో గానీ, డాన్సుల్లో గానీ, హౌ మై గాడ్ వాట్ నాట్, ఎవ్రీ టాలెంట్ లో కూడా వాళ్ళు ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. సో వాళ్ళ టాలెంట్ ని బయటికి తీసేదే మన జేల్ జిగా. సో ఇప్పటి వరకు మీరు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో, వండర్ఫుల్ కాలేజ్ లో మరి కొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాము. Until then, this is me Indu and Nathan signing off. Take care and bye.